మెరుపు కలలు మెరుపు కలలు చేసింది తప్పు అని తెలియటానికి ఇదేవేనా లోకం తెలిసిన పిల్ల? ఏవీ తెలియని అమాయకురాలు. తన అక్క ఏం చేసినా తన మంచి కోసమే అని నమ్మే పిచ్చి పిల్ల. కాని తన అక్కే తన మెళ్ళో తాళి పొట్టు పేరుతో ఊరి వేస్తుందని ఎలా తెలుసుకుంటుంది? ఏంటి ఇది? ఏంటి? ఏంటిది? ఎందుకు ఇలా చేశావు? దీనికంతటికి కారణం నువ్వు కాదు. ఇదిగో ఇదే ఇదే ఇదే. ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఇలా చేశావు? మా మీద ఏ పగ నీకు? అమ్మా, అయ్యో బాను, కొట్టి కొట్టి అమ్మాయిని చంపేస్తావా ఏంటి? ఇది చచ్చిపోయినా బాగుండు. నాకు ఈ బాధలన్న తప్పేవి. అబ్బా, నేను కోరుకున్నది కళ్ళ ముందు జరుగుతుంటే ఎంత హాయిగా ఉందో. దీనికోసమే కదా నేను ఇన్ని రోజులు ఎదురు చూసింది. ఈ దెబ్బతో వీళ్ళందరూ సూసైడ్ చేసుకుని చచ్చినా చస్తారు. అదే జరిగితే అంతకన్నా కావాల్సిందే ఉంది. మమ్మా, ఇదంతా మన మీద కోపంతో మనం తన మాట వినడం లేదన్నా అకస్తో చేసింది మమ్మా. నేను వాళ్ళు చెప్పినట్టుగా పెళ్లి చేసుకోవడం లేదని, నా కెరియర్ మీద ఫోకస్ పెట్టాను అని కుళ్ళుతో మన మీద పగ తీర్చుకోవడానికి చెల్లెలు జీవితం నాశనం చేస్తున్నాననే ఇంగిత జ్ఞానం లేకుండా చిన్న పిల్లకి పెళ్లి చేసింది. ఏం మనిషివే నువ్వు? అమ్మా, అమ్మా, నేను చెప్పేది వినండి. మీరు నేను తప్పు చేశానని తిట్టినా కొట్టినా పర్వాలేదమ్మా. కానీ అనుకోకుండా పెళ్లి చేసుకుని వచ్చిన చెల్లెల్ని ఆశీర్వదించి ఇంట్లోకి తీసుకువెళ్ళమ్మా. నార్మల్. ప్రాణం పోయినంత బాధగా ఉంది. అలా అనకమ్మా, నీకు దండం పెడతాను. పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించి వీళ్ళని ఆశీర్వదించమ్మా. దీనికి మనం కాకుండా ఇంకెవరున్నారమ్మా? అది చేసిన తప్పులైనా ఒప్పులైనా అర్థం చేసుకుని హక్కున చేర్చుకోవాల్సింది మనమే కదమ్మా. నార్మల్, 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 నార్మల్. నోర్మయ్, తప్పంతా నువ్వు చేసి తప్పు నీది కాదని మాట్లాడతావే. ఇది పెళ్లి చేసుకోవచ్చు కానీ దానికి కారణం నువ్వు కాదా? నువ్వు మాత్రమే. నువ్వు మాత్రమే. చూడ ఎంత పనిచేసిందో. దీనికి కారణం నువ్వు మాత్రమే కాదే, ఎదుగో ఈ మహాతల్లి కూడా. నీ కూతురు చేసిన తప్పుకు నా కోడలు ఎలా కారణం అవుతుంది? తల్లిగా వాళ్ళేం చేస్తున్నారో, వాళ్ళ బాగోగులేంటో ఏనాడైనా పట్టించుకున్నావా? ఎంతసేపటికి నీ పెద్ద కూతురు గురించి ఆలోచనలు. పోనీ అవేమైనా పనికొచ్చేవా అంటే అది లేదు. ప్రపంచ సుందరి అంటూ చిన్న చిన్న గుడ్డలు వేసి రోడ్ల మీద తిప్పుతున్నావు.
కన్న తల్లిగా నీ బాధ్యత నువ్వు తీసుకునుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. బామ్మగారు మీ కాళ్ళు పట్టుకుంటున్నాను, మీరు అలా మాట్లాడకండి. అమ్మ అన్నట్టు ఇదంతా నా వల్ల జరిగింది, నా వల్ల జరిగింది. మీరు మీరు అమ్మనేమనకండి. చివరికి నీ తెలివి తక్కువ పని వల్ల నా అమ్మతనాన్ని వేలెత్తి చూపించేలా చేసావు కదా. చాలు చాలు, నీలాంటి కూతుర్ని కన్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది, తగిన శాస్తి జరిగింది. అమ్మా, కేవలం నీ మాట వినకుండా సౌందర్యకి అండగా ఉన్నానని చిన్న పిల్ల చిన్నది అని కూడా చూడకుండా ఇంత పనికి పూనుకునేలా చేసావు కదే. ఛీ! అమ్మా, సంగీత తెలిసో తెలియకో ఒక తప్పు చేసింది. దీన్ని అడ్డం పెట్టుకొని ఈ ఇంటి నుండి నాతో పాటు మామ్ని కూడా ధర్మతేజ సార్ ఇంటికి తీసుకెళ్ళాలి. అసలు కారణం అది కాదు మమ్మా. నిజానికి డాడ్ చనిపోగానే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారే గాని మనల్ని ఎప్పుడు ఇంట్లో నుండి బయటికి గెంటేయాలా అని ఆలోచిస్తూనే ఉన్నారు. అందుకే ఈ బామ్మని తీసుకొచ్చి ఈవిడితో అనరాని మాటలు అనిపించారు. నువ్వు ఊరెళ్ళినప్పుడు నన్ను టార్చర్ చేసి బయటికి వెళ్లేలా చేశారు. ఇప్పుడు చెల్లికి పెళ్లి జరిగేలా చేసి బయటికి పంపించడానికి ప్లాన్ చేశారు. బేసిక్గా మనం ఇక్కడ ఉండడం వీళ్ళకిష్టం లేదు మమ్మా. ఏమంటున్నావు సౌందర్య? నేను మిమ్మల్ని బరువు అనుకుంటున్నానా? మిమ్మల్ని బయటికి పంపించడానికి ఇదంతా నేను చేయించానా? నా మీద కోపం ఉంటే నేను చెప్పే మాటలు నీకు రుచించకపోతే నన్ను ఏమైనా అను, తట్టుకుంటాను. కానీ నా తమ్ముడి కుటుంబం నాకు బరువని నేను ఏ రోజు అనుకోలేదు. నాకు స్తోమత ఉన్నా లేకున్నా నాతో పాటు నా తమ్ముడి కుటుంబం కలో గంజో తాగుతుంది అని తీసుకొచ్చానే తప్ప మిమ్మల్ని ఇలా అర్థంతరంగా వదిలించుకోవాలని కాదు. అసలు ఆ ఆలోచనే నాకు ఈ రోజే కాదు, ఏ రోజు కూడా రాదు రాదు రాదు. అమ్మా అమ్మా, ఊరుకో. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. జరిగిందేదో జరిగిపోయింది. జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. తప్పనిసరి పరిస్థితుల్లో చేసిన పొరపాటుకి చిన్నపిల్లలకి శిక్ష వేయకండి. ఇప్పుడు సమస్య మా అమ్మో, మా ఇల్లో, ఇంకొకటో కాదు. పెళ్లి చేసుకుని దండలతో మన ముందు నించున్న వీళ్ళు పెద్ద మనుషులుగా తప్పొప్పులు తెలిసిన మనసున్న వాళ్ళుగా వాళ్ళను క్షమించి వాళ్ళ నూతన జీవితానికి అండగా నిల్చోండి. అంతేగాని ఒకరి తప్పుల్ని ఇంకొకరు తప్పు పడుతూ గొడవలు పడుతుంటే ఎలా?
అది చేసింది తప్ప పొరపాటు కాదు. సంయుక్త మాట విని చేసిన పని. దానివల్ల దాని జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుందని తెలుసుకోలేని పిచ్చిది. తప్పు చేసిన వాళ్ళకే దాన్ని కరెక్ట్ చేసుకునే బాధ్యత ఉంటుంది. ఇక ఈ నరకం లాంటి ఇంట్లో ఇక్కడి రాక్షసుల్లాంటి మనుషుల మధ్య నేను వేగలేను. ఇలాంటి కూతుర్ని కన్నందుకు ఇక నాకు మిగిలింది ఒక్కటే. అది నా చావు. బాను, ఎవరైనా సరే ఒక్క అడుగు ముందుకు వేశారో వద్దమ్మా. బాను, నీకు పిచ్చి కాని పట్టిందా? ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? పిల్లల్ని అనాథల్ని చేస్తావా ఏంటి? బాను, అయ్యో వద్దు బాను. చెప్పండి ఆంటీ. వద్దమ్మా ప్లీజ్, నీకు దండం పెడతాను. వద్దమ్మా ప్లీజ్, వద్దు వద్దు వద్దు. కర్మ కర్మ చెప్తే వినరు. క్షమించమ్మా. అమ్మా, నన్ను క్షమించమ్మా. అమ్మా, నన్ను క్షమించమ్మా. నేను చేసిన తప్పుకి నన్ను చంపయ్యమ్మా, నన్ను చంపయ్యమ్మా. అమ్మా, అంతేకాని నా గురించి ఎవరు చచ్చిపోకండమ్మా. ఇందులో సంయుక్తకు కానీ అత్తయ్యకి కానీ ఎలాంటి సంబంధం లేదమ్మా. ఇదంతా నా కర్మ కొద్దీ జరిగిందమ్మా. దయచేసి అమ్మ నా మాట వినమ్మా. అసలేం జరిగిందో తెలుసుకొని అందులో తప్పెవరిదుంటే వాళ్ళకే శిక్ష వెయ్యమ్మా. నా మాట వినమ్మా. అవునమ్మా, ఇందులో అక్క తప్పు గాని అత్తయ్య పొరపాటు గాని అస్సలు లేదమ్మా.
ఎవరూ నన్ను బలవంత పెట్టలేదు. నిజం చెప్పాలంటే అక్కకి కూడా నన్ను పెళ్లి చేసుకున్నాకే తెలిసింది. అంతే తప్ప అక్కకి నా పెళ్లికి ఎటువంటి సంబంధం లేదమ్మా. ఇది అనుకోకుండా జరిగింది. ఏంటి పెళ్ళనేది అనుకోకుండా జరిగిందా? సంయుక్తకి సంబంధం లేదా? అవునమ్మా, అవునమ్మా. అసలేం జరిగిందంటే సంగీత, నేను అమ్మతో మాట్లాడుతున్నాను కదా, నువ్వేం మాట్లాడుకో. లేదక్క, నేను చేసిన పొరపాటుకు అమ్మ నిన్న అపార్థం చేసుకోవడం, అత్తయ్యని మాటలనడం, అమ్మ చనిపోవాలనుకోవడం ఇవన్నీ కరెక్ట్ కాదక్క. అమ్మకి నిజం తెలిస్తేనే మమ్మల్ని క్షమిస్తుందో శిక్షిస్తుందో అమ్మ ఇష్టం. దయచేసి నాకు ఒక్కసారి ఫోన్ ఇవ్వండి, మీకు దండం పెడతాను ప్లీజ్. రేపు కోర్టుకి తీసుకెళ్ళిన తర్వాత ఫోన్ ఇస్తాను, అప్పటి వరకు సైలెంట్ గా ఉండు. తను నా భార్య సార్, భార్య సార్, భార్య సార్. నిజంగా తాను నువ్వు తాళి కట్టిన భార్య అయితే మళ్ళీ ఇప్పుడు నువ్వు తన మెళ్ళలో తాళి కట్టాలి. లేదంటే తన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి రేపు కోర్టులో నిలబెడతాను. అలా తప్పనిసరి పరిస్థితుల్లో నేను నేను ఈ తాళి కట్టించుకోవాల్సి వచ్చిందమ్మా. ఇది దేవుడు రాసిన నా తలరాతే గాని ఇందులో ఎవరి తప్పు లేదమ్మా, ఎవరి తప్పు లేదమ్మా. అవునండి, పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఇలా చేయాల్సి వచ్చింది తప్ప ఇంకో ఉద్దేశం లేదండి. అయితే అయితే ఈ పెళ్లి జరగడానికి పరిస్థితులే తప్ప కావాలని చేసుకున్న పెళ్లి కాదన్నమాట. అంతే కదా? అంతే కదా? సంగీత చెప్పింది నిజమేనా? నిజమేనా? మరలాంటప్పుడు ఈ విలువలేని తాడుని అక్కడే తెంపేసి కట్టినవాడి మొహం మీద కొట్టి రాకుండా ఇలా వీళ్ళనిక్కడికి తీసుకురావటం నీది తప్పు. ఇలాంటి తాళికి విలువుండదు. వెంటనే తీసే వెంటనే. ఇష్టం లేకుండా పరిస్థితుల వల్ల కట్టించుకున్న తాళి తాళే కాదు. జరిగింది పీడకలు అనుకుని తెచ్చేసే. ప్లీజ్ వద్దు. వద్దు. వద్దు బాను, బాను వద్దు.
తెలిసి చేసినా తెలియక చేసినా ఒక్కసారి తాళి కట్టారు అంటే అది పవిత్రమైన బంధంగా మారుతుంది. నీకు తెలియందేముంది? మీరెవరు ఏం మాట్లాడకండి, ఏం మాట్లాడకండి. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. ఎవడో బెదిరించాడని, ఎవడో తాళి కడితే ఇది పెళ్ళవుతుంది. పెళ్ళి ఎలా అవుతుంది? పవిత్ర బంధంగా ఎలా మారుతుంది? అమ్మా, కట్టిన వాడికి విలువ తెలీదు, కట్టించిన వాడికి విలువ తెలీదు. నీకు కన్యాదానం చేసే అవకాశం పోగొట్టినందుకు దయచేసి నన్ను క్షమించమ్మా, దయచేసి నన్ను క్షమించమ్మా. నన్ను మా ఆయన్ని ఆశీర్వదిస్తే మేము బయలుదేరుతామమ్మా. నన్ను మా ఆయన్ని ఆశీర్వదిస్తే మేము బయలుదేరుతామమ్మా.